ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువ ఎవరిని పూజిస్తామనంటే ఆ మహాదేవుణ్ణి అని అందరికీ తెలిసిందే. ఈ శ్రావణ మాసంలో ఆయన ఆలయానికి వెళ్ళినా, ఆయనకు అభిషేకాలు చేసినా, ఆయన కథలు విన్నా, ఆయన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం. అందులో భాగంగానే ప్రపంచంలో ఉన్న ఏకైక శివాలయం ఇది. దీంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మనకి ఆ మహాదేవుడు అన్ని ఆలయాలలో లింగ రూపంలో దర్శనమిస్తే, ఈ ఆలయంలో మాత్రం విగ్రహ రూపంలో, అది కూడా పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్టు మనకు కనిపిస్తాడు. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఈ ఆలయం స్థల పురాణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఆ మహాదేవుడు శయన మందిరంగా సురటపల్లి క్షేత్రంలో విరాచిల్లుతున్నాడు. సకల శైవ క్షేత్రాలలో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీ ఒడిలో శయనించి పల్లికొండేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో శివభక్తులతో పాటు సకల దేవతాగణాలు, సప్త ఋషులు, గజపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. తిరుపతి చెన్నై జాతీయ రహదారుల్లో నాగలాపురం మండలం అరుణ నది ఒడ్డున సురటుపల్లి గ్రామం ఉంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం చూసుకుంటే, అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదనం చేస్తుండగా విషం వెలువడింది. దీంతో భీతిలిన దేవతలు, రాక్షసులు ఆ మహాదేవుని శరణు కోరగా, ఆ మహాదేవుడు ఆ విషాన్ని నేరేడు పండు రూపంలో తీసుకొని మింగేందుకు ఉపక్రమిస్తుండగా హలాహలం వల్ల అపాయం కలుగుతుందని భావించిన పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కి పట్టడంతో విషం కంఠం వద్దనే నిలిచిపోయింది. దీంతో కంఠం నీలంగా మారుతుంది. అందువల్లే ఆ మహాదేవునికి నీలకంఠుడనే పేరు కూడా వచ్చింది. అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రకృతి సౌందర్యాలను చూసి కొద్దిసేపు సేద తీరుతారు అని అలా ఆగిపోయారు. విషం తాగిన మైకం కారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు. అలా సేద తీరిన ఆలయమే ఈ సురటుపల్లి. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న సకల సురాగణం ఈశ్వర దర్శనానికి ఇక్కడికి రావడంతో సురులపల్లి అనే పేరున్న ఈ ప్రాంతానికి కాలక్రమేణా సురటపల్లి అనే పేరు వచ్చింది. భూలోకంలో నీకు విగ్రహారాధన ఉండదన్న భృగు మహర్షి శాప విముక్తి అనంతరం త్రినేత్రుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లు విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు ప్రతీతి. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య పాతక నివారణకు శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో లింగ ప్రతిష్ఠ చేశాడు. శ్రీరాముడితో పాటు వచ్చిన లవకుశ పాదముద్రలు ఈ ఆలయంలో కనపడతాయి. వాల్మీకి తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన స్వయంభూ శివలింగం శ్రీ వాల్మీకేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పార్వతీదేవి నందీశ్వరులపై గల ఇక్కడ ప్రత్యేకంగా పార్వతీదేవి నందీశ్వరులపై గల దక్షిణామూర్తిని ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకుంటున్న రోజున కృష్ణపక్ష త్రయోదశి శనివారం రోజున మహాప్రదోషంగా శివాలయాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాప్రదోష కాలం పూజ సమయంలో ముక్కోటి దేవతలు పల్లికొండేశ్వర స్వామి ఆలయానికి వస్తారని స్థల పురాణంలో పేర్కొనింది. చూసారు కదండి వీడియో. ఈ ఆలయం గురించి మీకు ఇంత ముందుకు తెలుసా, లేకుంటే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఆలయం గురించి చాలామంది తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.